ఓం నమో వెంకటేశాయ. సహృదయులైన భక్తజనులారా, అన్నమాచార్య కీర్తన ఏటి జలపాతంలా మనసును చల్లగా తాకుతుంది. ఈ సంక్రాంతికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుమల వెంకటేశ్వరుని ఆస్థాన గాయని కొండవీటి జ్యోతిర్మయి గారు మన ఒంగోల్లో ఆ అన్నమయ్య కీర్తనలను పాడుతూ తన గాత్రంతో మంత్రముగ్ధులను చేస్తుంది. మన శాసనసభ సభ్యులు దామచర్ల జనార్దన్ గారు తిరుపతి లడ్డూలను మనకు అందించి దేవదేవుడు వెంకటేశ్వరుని చిరు చిత్రాన్ని మన ఇంటికి అందించాలనే ఆశయంతో ఉన్నారు. మీరందరూ జనవరి 13న భోగి పండుగ నాడు సాయంత్రం 6 గంటలకు మినీ స్టేడియంకు విచ్చేయండి. అందరూ ఆనందిద్దాం. అన్నమయ్యకు వందనం. ఆ కీర్తనలతో తరిద్దాం అందరం. జనవరి 13వ తారీఖు సాయంత్రం భోగి పండుగ నాడు ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కీర్తనలతో, గోవింద నామాలతో ఈ సంక్రాంతిని మరింత ఆధ్యాత్మికతతో జరుపుకుందాం. అందరూ ఆహ్వానితులే. కోడిపందాలు ఒకటి ఉంది. మేము ముఖ్యంగా ఈ జిల్లాలో సంక్రాంతి మనకు బాగా చేసుకుంటాం. నేను ప్రజలను కోరుకునేది ఒకటే, సాంప్రదాయమైనటువంటి పద్ధతుల ద్వారా మనం సంక్రాంతిని చేసుకుందాం. అలాగే కోడి పందాలకు కత్తులు కట్టి ఆడించడం, అలాగే పేకాట్లు, క్యాసినోలు, అలాగే వేరే వేరే గుండాట్లు, మందమ్మడం, ఇలాంటి డ్యాన్సులు, క్యాబరే డ్యాన్సులు వేయించడం, ఇలాంటివి కానీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. అలాగే 24 గంటలు నిఘా పెట్టాం, కేసులు ఉంటాయి. వాళ్ళ చుట్టూ ఇంకా ఒక చట్టం అనేది ఇంకా వాళ్ళకి ఒక గట్టిగా చేసేటట్టుగా చేస్తాం. మేము ఎవరు కూడా సాంప్రదాయమైనటువంటి ఆటలు, వాలీబాల్ లేదంటే క్రికెట్స్, అలాగే డ్యాన్సులు కానివ్వండి, భక్తి గీతాలు ఇలాంటివి తప్ప వేరే వేరే క్యాసినో ఇలాంటివి కానీ చేశారంటే మాత్రం సీరియస్గా ఉంటుంది. దాంట్లో నో డౌట్. థ్యాంక్ యూ.